రాజధాని అమరావతి ఖ్యాతి పెంచేలా 72 అడుగుల మట్టి గణేశుడి విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. లేబర్ కాలనీ గ్రౌండ్లో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహం నమూనా చిత్రపటాన్ని ఎంపీ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రాతినిధిస్తూ డూండి గణేష్ సేవా సమితి వారు ఏర్పాటు చేస్తున్న మట్టి గణేశుడి విగ్రహం ఆధ్యాత్మిక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయమన్నారు. గణపతి ఉత్సవాలు అంటే హైదరాబాదులో పెద్ద మరి వేరే రాష్ట్రాల్లోనూ విగ్రహాలను ఏర్పాటు చేసేవారని, కానీ ఈ రోజున విజయవాడలో కూడా ఏ వీధిలో చూసినా వినాయక చవితిని అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారని అన్నారు. రాబోయే కాలంలో అమ్మవారి దసరా ఉత్సవాలు జరుగుతున్నాయని, అవి కూడా విజయవాడ 1 టౌన్ పశ్చిమ నియోజకవర్గం ముఖ్యమైన భాగంగా ఈ దసరా ఉత్సవాలు జరగనున్నాయని తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రారంభమై పున్నమి ఘాటు, గొల్లపూడి గ్రౌండ్, ఎగ్జిబిషన్ కేంద్రమే కాకుండా విజయవాడ మొత్తం దసరా ఉత్సవాలంటే మైసూరు ఉత్సవాలు గుర్తుకొచ్చే విధంగా ఏర్పాటు చేయబోతున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఉత్సవాలంటే అధికారులు, రాజకీయ నాయకులు చేసే ఉత్సవాలు కాకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మాట్లాడుతూ ఎలాంటి విఘ్నాలు లేకుండా అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కావాలని కాంక్షిస్తూ డూండి గణేష్ సేవా సమితి వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తుందన్నారు. సెప్టెంబర్ 1 నాటి నుండి వినాయకుడి విగ్రహం సిద్ధమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి నిర్వాహకులు మరియు మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ డూండి గణేష్ సేవా సమితి తరఫున ప్రతి సంవత్సరం అతిపెద్ద వినాయకుడిని మనం ఏర్పాటు చేసుకుంటూ ఎంత విపత్తు వచ్చినా కూడా, గత సంవత్సరం కూడా వరదలు విపత్తు వచ్చినా కూడా ఇక్కడ బ్రిడ్జ్ చేసి మరి అందరి సహాయ సహకారాలతో మనం చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మనం పనులు మొదలుపెట్టి 4 రోజులైంది. ఆ రోజు కూడా ఎంపీ గారు లేకపోతే వారి బాబును పంపించడం జరిగింది. ఈ రోజు నమూనా వారి చేతుల మీదుగా ఓపెన్ చేస్తా ఉన్నాం. రాబోయే 11 రోజుల్లో కూడా ఏదైతే ఏర్పాటు చేసి ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మన విగ్రహం నమూనా అనుకుంటున్నామో ఆ నమూనా క్లాత్ ఓపెన్ చేయాల్సిందిగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారిని కోరుతా ఉన్నాం. జై బోలో డూండి గణేష్ మహారాజ్ కి, జై బోలో డూండి గణేష్ మహారాజ్ కి, జై బోలో డూండి గణేష్ మహారాజ్ కి జై. కొంచెం ముందు కొద్దిగా అమ్మవారి కొద్దిగా ఏదైతే మీరు చూడొచ్చు, ఎక్కడైనా సరే భారతదేశంలో అనేక వినాయకులు పెట్టారు, కానీ 72 అడుగులు ఎప్పుడు కూడా ఎవరు కూడా సాహసించలేదు. ఎక్కడ ఎటువంటి వినాయకుడు పెట్టినా కూడా నుంచున్న గణపతిని పూజిస్తారు, పెద్ద వినాయకుడు అనే సంకల్పం. కానీ ఈసారి మేము చేసిన పెద్ద సాహసం కూర్చున్న గణనాథులను ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ వినాయకులు వారు కుర్చీ వేసుకొని కూర్చున్నట్టుగా వారితో పాటు శివుడిని, పార్వతీదేవి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ నమూనాన్ని విడుదల చేసిన కేశినేని శివనాథ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. గణపతి ఉత్సవాలు జరుపుకున్నాం. ఎక్కడో మనం చూసాం, బొంబాయిలోనూ హైదరాబాద్లోనూ గణపతి ఉత్సవాలు జరుపుకుంటారు. పెద్ద విగ్రహాలు హైదరాబాద్లో పెడతారని కొన్ని రోజుల కాంచి వాటికి విజయవాడ చూస్తుంటే విజయవాడలో కూడా ఏ సందులో చూసినా కూడా గణపతి విగ్రహాలు ప్రతిష్ఠించి భక్త శ్రద్ధలతో పూజించడమే కాకుండా భారీ విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటువంటి వారందరికీ ఆదర్శంగా నిలిచారు వీళ్ళు. తప్పకుండా అంతేకాకుండా మన రేపు రాబోయే కాలంలో కూడా అమ్మవారి నవరాత్రులు జరగబోతున్నాయి. అమ్మవారి నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఉత్సవాలు కూడా మనం ఇక్కడ జరుపుకోబోతున్నాం. అదనంగా వాళ్ళ విజయవాడ ఉత్సవాలు జరుపుకోబోతున్నాం. ఈ విజయవాడ ఉత్సవాలకి ముఖ్యమైన భాగం ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. ఎందుకంటే తుమ్మలపల్లి కళాక్షేత్రంతో ప్రారంభమై ఇవాళ పున్నమి ఘాట్తో, అంతేకాకుండా గొల్లపూడిలో కూడా ఒక ఎగ్జిబిషన్ గ్రౌండ్ చూసాం. అక్కడ కూడా మొత్తం విజయవాడ మొత్తం కూడా ఒక ఉత్సవం, అంటే దసరా అంటే మనకి మైసూరు ఉత్సవం, దసరాకి ఏర్పాటు చేయబోతున్నాం. 2 పండుగలు విజయవాడకి చాలా ఘనమైనవి. తప్పకుండా వాళ్ళ విజయవాడ ఉత్సవాలు అంటే ఏదో అధికారులు, రాజకీయ నాయకులు చేసే ఉత్సవాలు కాదు. ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొవాలి. ఎందుకంటే ఇవాళ విజయవాడ ఉత్సవం అంటే కనకదుర్గ అమ్మవారిని కొలుచుకోవడమే కాదు, విజయవాడ టూరిజం డెవలప్ అవ్వాలి. విజయవాడ వచ్చిన వాళ్ళు దసరా ఉత్సవాలకు 2 రోజులు ఇక్కడ ఉండి ఉత్సవాలు కూడా చూసే విధంగా ఉండాలి. ఇటువంటి అన్నీ కూడా రేపు రాబోయే కాలంలో జరగబోతున్నాయి. తప్పకుండా మీరందరూ ఛాంబర్ తరఫున కానీ, డూండి గణేష్ సేవా సమితి తరఫున కానీ మీరందరూ యాక్టివ్ పార్టిసిపేషన్ నుండి ఆ విజయవాడ ఉత్సవాలు కూడా, డూండి గణేష్ ఉత్సవాలు ఏ విధంగా ఘనంగా చేస్తారో అదేవిధంగా ఆ విజయవాడ ఉత్సవాలు కూడా పాల్గొని చేయాలని కోరుకుంటున్నాం. అన్నిటికీ ముఖ్యం మనం
ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రజాప్రభుత్వం ప్రారంభమైంది. ఈ ప్రజాప్రభుత్వంలో అందరం కూడా చాలా నిర్భయంగా, ఎటువంటి భయం లేకుండా ఆనందమైన జీవితం గడుపుతున్నాం. ఎటువంటి సమస్యలు వచ్చినా మనం విఘ్నాలన్నిటికీ రాష్ట్రాభివృద్ధికి వారిని చేతులతో అందరూ భక్తులు కూడా మన రాష్ట్రాభివృద్ధికి కోరుతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ విగ్రహం చూస్తే చాలా చూడముచ్చటగా, చాలా భక్తి పారవశ్యంతో ఉండే విధంగా ఉంది. 2 అడుగుల విగ్రహం నిలబడిన గణపతిని చూస్తాం. అటువంటిది ఇవాళ కూర్చుని భక్తులను ఆశీర్వదించే గణపతి స్వామి వారిని ఇవాళ ఇక్కడ నుండి గణపతి సేవా సమితి వారి అత్యున్న చక్కటి రూపంతో స్వామివారు తయారవుతున్నారు. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రార్థించి ఈ విజయవాడ నగరం మంచి ఆధ్యాత్మిక నగరంగా చేసుకుని విజయవంతంగా ఈ సేవా సమితి వారు కృషి చేయడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఒకటే కోరుకుంటున్నాం, విఘ్నాలన్నీ తొలగి తప్పకుండా విజయవాడకి మంచి భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి పథకంలో నడిచే విధంగా కోరుకుంటున్నాం. ఇంకా ముఖ్యంగా ఒక్కటి కోరుతున్న విజయవాడ నగరవాసులన్నిటికీ కూడా వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకోండి. 3,60,000 క్యూసెక్ల వాటర్ వాళ్ళ ప్రకాశం బ్యారేజీ నుంచి వదలటం జరుగుతుంది. కంట్రోల్ రూమ్ పెట్టి సమీక్షిస్తున్నారు. అంతేకాకుండా మన విజయవాడ నగరానికి గత సంవత్సర కాలంలో చూసాం బుడమేరు. ఈ బుడమేరు వస్తే విజయవాడ నగరం యొక్క బేభత్సం మనం తట్టుకోలేండి. అందుకనే గత 3 నెలల నుంచి కూడా బుడమేరు గడ్డి పడకుండా రిటైనింగ్ వాళ్ళు కట్టడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం, అధికారులతో కలిసి సమీక్షిస్తున్నాం. విజయవాడ నగర ప్రజలందరికీ ఒకటే కోరుతున్నాం, ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటేనే కొంచెం బయటకు రండి. ఇవాళ పరిస్థితులను అర్థం చేసుకుని ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కూడా అధికారులను కానీ నాయకులను కానీ ప్రతినిత్యం అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటాం. అన్నిటికీ కూడా ఇవాళ అంత ఇబ్బంది పడే పరిస్థితులు లేవు, కానీ వర్షం యొక్క బేభత్సం ఎక్కువగా ఉంది. ప్రజలు కూడా అంత ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. ఎటువంటి వదంతుల్ని నమ్మొద్దు, కానీ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. తప్పకుండా ఈ వర్షం తగ్గేంత వరకు నగర ప్రజలందరికీ ఒకటే కోరుకుంటున్నాం, అందరూ కూడా అత్యవసర పని అయితేనే బయటకు రండి కోరుకుంటూ మరొక్కసారి చక్కటి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గణపతి సేవా సమితి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.